హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు థంబ్‌నెయిల్ టైటిల్‌లో చూసినట్టుగా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్‌ల జీతాలు మరియు పెన్షన్‌ల కోసం ప్రతి నెల అదే పరిస్థితేనా? అప్పటి వరకు అయితే ఆగాల్సిందే అండి. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. వీడియోనైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద ఉన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడైతే మన ఛానల్‌లో అయితే అప్డేట్ చేస్తుంటానండి. వీడియోకైతే ఒక లైక్ చేయండి. ఇక విషయానికొచ్చినట్లయితే ఈ నెల అదే పరిస్థితేనా? జీతాలు మహాప్రభు అంటున్న ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లండి. ఉద్యోగులు మరియు పెన్షన్ల పరిస్థితి దారుణంగా మారినట్లుగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయండి ఎప్పటికప్పుడు. ఈ నెల కూడా అలాగే ఉంది. సరైన సమయానికి జీతాలు పడక వారైతే ఇబ్బందులు గురవుతున్నారండి. ఎవరైతే ఈఎంఐస్ అవన్నీ ఉంటాయి కదండీ! సో, వాళ్ళైతే ఉద్యోగులకు ఈ విధంగా ఇబ్బందులున్నాయి. సో, పెన్షనర్లకైతే కొన్ని మెడికల్ ఎమర్జెన్సీ కోసం వాళ్ళు కూడా సో, అవసరమే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బందులకైతే గురవుతున్నారు. 1 తారీఖున పడాల్సిన జీతాలు నెల మధ్యలో కూడా అంటే 10వ తేదీ వరకు కూడా జమ కాని సందర్భాలైతే ఉన్నాయండి పూర్వమైతే. సో, ఈ పరిస్థితుల్లో ఈ నెల అంటే జనవరి నెల జీతాలు కూడా ఫిబ్రవరి 5వ తేదీ వచ్చినా కూడా ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు అదే పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సో, అలాగే ఉంది ఇప్పుడు కూడా. 1 తారీఖు దాటి 5 రోజులు గడిచిపోతున్నా కూడా ఉద్యోగుల పెన్షన్ల ఖాతాలలో అయితే ఇంకా జమ అవ్వడం లేదండి పూర్తి స్థాయిలో అయితే. సో, అక్కడక్కడ జమ అయింది కానీ పూర్తి స్థాయిలో అయితే ఎక్కడ జమ కాలేదు. కేవలం న్యాయశాఖ, పోలీస్ శాఖ, సచివాలయ ఉద్యోగులకు వేతనాలు మాత్రమే పడ్డాయండి. సో, మిగతా వాళ్ళకు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కొంతమందికి జమ అయినాయి. చాలా వరకు అయితే పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, మిగతా శాఖల ఉద్యోగులు మరియు జిల్లా స్థాయి ఉద్యోగుల వేతనాలు కూడా ఇంకా అందని పరిస్థితిలోనే ఉందండి ఈ నెల కూడా. మరోవైపు పెన్షన్లు రాక పెన్షన్లయితే అల్లాడుతున్నారండి. 3వ తేదీ ఈరోజు 5వ తేదీ వచ్చినా కూడా ఇంకా పెన్షన్ రాని పరిస్థితి అండి. సో, ఇలా ఇవ్వకపోతే ఎలా అని పెన్షనర్లు ప్రభుత్వాన్నయితే ప్రశ్నిస్తూ ఉన్నారండి ఇప్పటినుంచో. సో, ఈ నెల బాండ్ల వేలంలో అయితే ప్రభుత్వానికి 4,000 కోట్ల రానుందండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి నెల కూడా 5,500 కోట్ల రూపాయల వేతనాలు మరియు పెన్షన్ల రూపంలో అయితే చెల్లించవలసి ఉంటుందండి. సో, అందులో భాగంగా కొంతవరకు బిల్లులైతే జమ అయినాయి. సో, మిగతా వాటికి ఈ నెల రేపు జరగబోయే ఆర్‌బీఐ బాండ్ల వేలంలో అయితే 4,000 కోట్లు ఏపీ ప్రభుత్వానికైతే రానుందండి. సో, అప్పుడు అయితే జమ అవుతాయని అయితే ఆశిద్దామండి. పెన్షన్లు పడతాయని ప్రభుత్వ వర్గాలు కూడా అదే చెప్తున్నారండి. సో, పెన్షన్స్ కూడా అప్పుడే జమ అవుతాయా? సో, అంతవరకు బిల్లులలో ఎటువంటి కదలిక లేదు. గ్రీన్ ఛానల్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయి అని అయితే మనం చూస్తున్నామండి. మన ప్రీవియస్ వీడియోస్‌లో కూడా మనం అదే చెప్పుకున్నాము. మరి దీంతో చేసేదేమీ లేక అందరూ ఎవరైతే జీతాలు మరియు పెన్షన్లు కోసం ఎదురు చూస్తున్నారో సో, చేసేదేమీ లేక రేపు మంగళవారం కోసం అయితే అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారండి. సో, ఈ పరిస్థితి అయితే ఈ విధంగా నెలకొందండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అయితే అందజేస్తూ ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీడీఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా సోషల్ మీడియా, న్యూస్ పేపరు అలాగే కొన్ని వెబ్‌సైట్‌లలో నుంచి తీసుకున్నదండి. సొంతంగా కల్పించి చెప్పినదైతే ఏం కాదు. సో, జెన్యూన్‌గా న్యూస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.